నందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. క్రీస్తును నిరాకరించువారు. పేతురు యేసు ఎవరో నాకు తెలియదని ముమ్మారు బొంకిన ఉదంతాన్ని వినినప్పుడల్లా పేతురు ఎందుకు అలా చేశాడని అతనిని నిందిస్తూ ఉంటాం. అయితే మన విషయంలో క్రీస్తును నిరాకరించటం అనేది ఒక బాహాటమైన చర్య కాదు. అనగా యోహాను 18వ అధ్యాయములో యేసు ఎవరో నాకు తెలియదు అని పేతురు చెప్పినట్లుగా మనము చెబుతామని కాదు. మనము పేతురు కంటే ఎక్కువ సార్లే యేసు ఎవరో నాకు తెలియదు అని చెబుతూ ఉంటాం. హోలీ 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 అనే పాటను రాసిన రెజినాల్డ్ హ్యాబర్ మనందరము యేసును నోటి మాటతో మాత్రమే కాదు, జీవిత విధానంతో మనము యేసును ఎరుగము అని చెబుతూ ఉన్నాము అంటాడు. అనగా యేసు క్రీస్తును నోటితో ఒప్పుకొని జీవితములో ఆయనకు విధేయత చూపకుండా పాప జీవితాన్ని కొనసాగిస్తే మన జీవితము ద్వారా యేసు నాకు ఎవరో తెలియదు అని మనము చెప్పిన వారముగా ఉంటాం. అలాగే పేదవారిని బలహీనులను నిర్లక్ష్యము చేయటం ద్వారా ప్రేమస్వరూపి అయిన యేసు స్వభావాన్ని నిరాకరిస్తూ ఉంటాం. లోక సంబంధమైన సుఖభోగాలను క్రీస్తు కంటే ఎక్కువగా ప్రేమించటము ద్వారా మనము క్రీస్తును ఎరుగము అని చెబుతాం. అలాగే భయంతో సత్యాన్ని కప్పిపెట్టి మనుషుల అభిప్రాయాలను అంగీకరిస్తే మనము క్రీస్తు పక్షాన నిలువలేని వారముగా, క్రీస్తును నిరాకరించిన వారముగా ఉంటాం. అలాగే దేవుని యొక్క వాక్య ఆజ్ఞలను తెలుసుకొని కూడా వాటిని పాటించకపోవటం ద్వారా క్రీస్తును మనము బహిరంగంగా ఎరుగమని చెప్పే వారముగా ఉంటాం. అందుకే అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనములో ఇలా అంటాడు, దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకొందురు గాని అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులనయుండి తమ క్రియల వలన ఆయనను ఎరుగమన్నట్టున్నారు. ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితుడా, సోదరి, నీవు క్రీస్తును ఎరుగనని చెప్పేవాడిగా ఉన్నావా? లేదా దేవుని చిత్తాన్ని జరిగిస్తూ ఆయన నాకు తెలుసు అని నీ జీవితంతో చెప్పేవానిగా ఉన్నావా? అవిధేయత జీవితం, లోకాశక్తి, ప్రేమరాహిత్యం, కపట భక్తి కనుపరచుట ద్వారా మనము క్రీస్తును నిరాకరించిన వారముగా ఉంటాం. చివరిగా తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకొని ఈ సందేశాన్ని ముగించుకుందాం. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము, ఆయనను ఎరుగమంటే మనలను ఆయన ఎరుగనను. ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితులారా, మీ క్రియల ద్వారా యేసు నాకు తెలుసు అని చెప్పండి. అనగా శ్రమలలో కష్టాలలో ఉన్న మంచి మనిషిని పట్టించుకోండి. వారి కొరకు చేయవలసినంత సహాయం చేయండి. అలాగే దేవుని కొరకు నిందలు అవమానాలు భరిస్తూ హింసించబడుతున్న వారిని ఆదుకొనండి. దేవుని యొక్క ప్రేమను కనుపరుస్తూ వారిని ప్రోత్సహించి యేసు ప్రేమ నాకు తెలుసు అని మీ చర్యల ద్వారా తెలియచేయండి. మనము బాహాటంగా క్రీస్తు ఎవరో నాకు తెలియదు అని చెప్పము. మన క్రియల ద్వారా క్రీస్తును ఎరుగని వారముగా జీవిస్తాం. అటువంటి జీవితం మన వీక్షకులందరికీ దూరమగును గాక. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. క్రీస్తును నిరాకరించే వారముగా మేమెవ్వరూ ఉండకుండా నీ ప్రేమను కనుపరుస్తూ నీ ఆజ్ఞలను గైకొంటూ నీకు విధేయత చూపుతూ క్రీస్తు మాకు తెలుసు అన్నట్టుగా మేము జీవించే జీవితాన్ని అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.